పార్టీ పదవుల్లో మొదటి నుంచి బీసీ సామాజిక వర్గానికి అనవాయితీగా పీసీసీ పీఠాన్ని కట్టబెట్టేటువంటి అవకాశం ఉండే. కానీ ఈ మధ్యన మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తే ఢిల్లీలో గత 4-5 రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ పదవులు కానీ, అదేవిధంగా మంత్రివర్గంలో కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కానీ కసరత్తు చేస్తుందని చెప్పి మాకు తెలుస్తుంది. మేము అడుగుతున్నాము, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీసీల ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీసీలు ఓట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాబట్టి బీసీలను జెండాలు వేయించుకొని, బీసీలను ఓట్లు వేయించుకొని, పార్టీ పదవులు ఇవ్వకుండా, ప్రభుత్వ పదవులు ఇవ్వకుండా, నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా, ఎంపీ టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేయొద్దు నేను అడుగుతున్నా. ఇలా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వారు మొన్న పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారు భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో జనాభా దామాష ప్రకారం సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం జరగాలి. ప్రతి మనిషికి, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి వాళ్ళ జనాభా దామాష ప్రకారం సమాన న్యాయం జరగాలి అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. మరి ఇక్కడ సమాన న్యాయం చేస్తారా, లేదా 1-2 కులాలకే 2%, 3%, 5% ఉన్నోళ్ళకి పదవులు ఇచ్చి 90% ఉన్నోళ్ళని నిర్లక్ష్యం చేస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జెండా మోసి మా భుజాలు కాయగాయంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి ఇలా బీసీలకు న్యాయపరంగా పీసీసీ పీఠం దక్కాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మంత్రివర్గం ఉంది. 17 మంది మంత్రులకు ఇప్పుడున్నది ఎంతమంది? కేవలం 2 బీసీ మంత్రులు మాత్రమే ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చూసుకున్న 4 మంత్రి పదవులు ఉండే. కానీ 4 అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపు 12 మంది బీసీ మంత్రులు ఉండే. 12 మంది నుంచి 4కి వచ్చారు, 4 నుంచి 2కి వచ్చారు. కాబట్టి ఈ మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించాలి. సామాజిక న్యాయం పాటించాలంటే 17లో సగం మంత్రులుగా బీసీలకు అవకాశం ఇవ్వాలి. దాదాపు 8 మంత్రులుగా బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి గౌరవ రాహుల్ గాంధీ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము బీసీలు టికెట్లు అడిగినప్పుడు, ఇదే గాంధీ భవన్ పోయి టికెట్లు అడిగినప్పుడు, ఈ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నాయి, బీసీలు ఈ ధనాన్ని మోయలేనటువంటి ఆర్థిక భారాన్ని మీరు వేసుకోలేరు, కాబట్టి బీసీల దగ్గర డబ్బులు లేవు, మీకు టికెట్లు ఇవ్వం, నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టంగా చెప్పింది. బీసీలకు హామీ ఇచ్చింది. ఇవాళ నామినేటెడ్ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో 72 కార్పొరేషన్ పోస్టులు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తుంటారు. ఆ 72లో బీసీలకు 40 పైగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. వాస్తవంగా చూసుకుంటే 90% ఇవ్వాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కనీసం నామినేటెడ్ పోస్టులు అన్నా కూడా బీసీలకు ఇవ్వాలి కదా. బీసీలకు ఇవ్వకపోతే బీసీలు కాంగ్రెస్ పార్టీని ఎట్లా విశ్వసిస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పొలిటికల్ పోలరైజేషన్ అవుతారు? కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, జనాభాలో మేము సగం ఉన్నాం, మాకు సగం పదవులు దక్కాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ పదవులు ఎవరు దయాదాక్షిణ్యాల మీద కాదు, ఎవరిచ్చేటువంటి బిచ్చ కాదు, మా హక్కు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు జెండా మోసిరు కాబట్టి పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో మా జనాభా ప్రకారం ఇవ్వాలని మేము అడుగుతున్నాం. నామినేటెడ్ పదవులు అందుకోసమే ఇలా 40 నుంచి 50 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకు ఇవ్వాలి. అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు బీసీ ప్రొఫెసర్లు మెరిట్ ఉన్నప్పటికీ, ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కులమే అన్మెరిట్గా మారుతుంది. ఈ బీసీ అంటే పక్కకు పెడుతున్నారు. మిగతా కులం ఒక పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. మొన్న టీఆర్ఎస్ ఉన్నప్పుడు వెలమ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే రెడ్డి సామాజిక వర్గం ఇచ్చారు. అంటే పార్టీలా లేకపోతే కులాలా? అంటే మెరిట్ ఉన్నప్పటికీ, సీనియారిటీ ఉన్నప్పటికీ, సిన్సియర్గా ఉన్నప్పటికీ బీసీ ప్రొఫెసర్లకు అవకాశం వస్తలేదు. కాబట్టి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవిలో కూడా 10 వైస్ ఛాన్సలర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 10లో 5 వైస్ ఛాన్సలర్ పోస్టులు బీసీలకు ఇవ్వాలి.